హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ శ్రీనివాస్. సో ఈరోజు అయితే నేను 6+12 months బేబీ హోమ్ మేడ్ సెర్లాక్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఈజీగా డైజెషన్ అయ్యేదానికి కూడా యూజ్ అవుతుందండి. సో వాళ్ళకి పెద్ద అయ్యే వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లోనే మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. సో ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో 3 or 5 గ్లాసెస్, పెద్ద గ్లాస్ అయినా పర్వాలేదు, చిన్న గ్లాస్ అయినా పర్వాలేదండి, దాంతో రైస్ తీసుకున్నాను నేను. సో మిగతా అన్ని చిన్న చిన్న గ్లాసెస్తోనే తీసుకున్నాను. 1 గ్లాస్ కందిపప్పు అండ్ 1 గ్లాస్ ఎర్ర కందిపప్పు, 1 గ్లాస్ మినపప్పు, ఒక 10-12 బాదం పప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1/2 టేబుల్ స్పూన్ వాము. అవి ఎందుకు తీసుకున్నామంటే పిల్లలకి ఈజీగా డైజెషన్ అవ్వడానికి యూజ్ అవుతాయండి. సో దాని తర్వాత గోధుమలు 1 గ్లాస్, ఇవైతే మన కిరాణా స్టోర్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. తర్వాత ఒక 10-12 జీడిపప్పు. ఇలాగ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకొని బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేగించుకోవాలండి. కొంచెం టైం పడుతుంది. సో నిదానంగా మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏంటంటే రాగులు అవి ఉన్నాయి కదా, అవన్నీ మాడిపోతాయండి, వాటి వల్ల చేదు వచ్చేస్తుంది అనమాట. సో మీడియం ఫ్లేమ్లోని నిదానంగా కలుపుతూ కిందకి పైకి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ మనం అవన్నీ కొంచెం టైం పట్టినా పర్వాలేదు, నీట్గా వేగించేసుకుందాం. సో చాలామంది అనుకుంటారు జీడిపప్పు అండ్ బాదం పప్పు అరగదు కదా, డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా అని. అలాంటిది ఏం లేదండి. అందుకని కొంచెమే తీసుకున్నాము, ఎక్కువ తీసుకోకుండా కొంచెమే తీసుకుంటే సరిపోతుంది. సో బియ్యం మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలండి, ఎందుకంటే పప్పు అవన్నీ ఉంటుంది కదా. సో దానివల్ల నాకైతే ఇప్పుడు ఇదంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇలాగా కొంచెం టైం పట్టినా పర్వాలేదు, కొంచెం నిదానంగా అయినా చేసేసుకోవచ్చు. ఈజీగా హోమ్ మేడ్ సెర్లాక్ని అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మొత్తం అయితే ప్లేట్లోకి నేను తీసేసుకున్నాను. మొత్తం చల్లారిన తర్వాత పిండి మరపట్టించే వాళ్ళ దగ్గర అయితే పిండి మరపట్టించేసుకొని మొత్తం ఒక బాక్సెస్లో, హెయిర్ కంటైనర్ బాక్సెస్ ఉంటాయి కదా, సో అందులో అయితే స్టోర్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి. మాకైతే ఈజీగా ఇది 3 months వరకు అయితే వస్తుంది. హెయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఈజీగా 3 months వరకు యూస్ చేసుకోవచ్చు బేబీస్కి. ఇది మాత్రం ఆఫ్టర్నూన్ వరకు పెట్టాలండి. నైట్ ఏంటంటే అరగదు అని అంటారు, ఆఫ్టర్నూన్ పెట్టుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.